ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కాళ్ళ పగుళ్ళకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కాళ్ళ పగుళ్ళు లేదా పాదాల భాగంలో వచ్చేటువంటి పగుళ్ళ సమస్య చాలామందిని వేధించి పీడించి మరి రకరకాలైనటువంటి అసౌకర్యాలకు గురి చేస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఈ పగుళ్ళు వచ్చేందుకు కారణాల గురించి మనం స్థూలంగా ఆలోచించినట్లయితే ఎక్కువ శాతం మందిలో చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఆ తేమ శాతం తక్కువగా ఉండడం చేత మన శరీరంలో అంటే ముఖ్యంగా చర్మంలో ఉన్నటువంటి నీటి శాతము వాతావరణం పీల్చుకోవడం చేత పొడి పొడిగా తయారయ్యి ఆ పగుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండవ కారణంగా కొంతమందికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే సీజన్తో ఎలాంటి నిమిత్తం లేకుండా చలికాలం కానివ్వండి, వేసవికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, ఏ కారణం అయినప్పటికీ మరి పెద్దలకు ఆ యొక్క సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో వంశపారంపర్యంగా మరి ఆ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ సంతానానికి కూడా కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య కొంతమందిలో ఉంటుంది. ఇంకొంతమందిలో డిటర్జెంట్స్, ఈ సబ్బులు ఇలాంటివి ఎక్కువగా వాడేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క పగుళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చర్మం పగిలిపోతుంటుంది అన్నమాట. ఇది కారణం ఏమంటే ఈ డిటర్జెంటు, సోపులు వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల ప్రభావం చేత చర్మం మీద ఉన్నటువంటి లిపిడ్ పొర దెబ్బతిని దానివల్ల ఆ యొక్క చర్మం పగుళ్ళు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా మాతృమూర్తుల్లో మహిళల్లో బహిష్టు ఆగిపోయేటువంటి సమయంలోనూ బహిష్టు ఆగిపోయిన తర్వాత వాళ్ళలో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోవడం చేత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ యొక్క డ్రైనెస్ అంటే ఎండిపోవడం అంటే డ్రైగా కావడం జరుగుతుంటుంది అనమాట. అంటే పగుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఆడవాళ్ళలో మరి బహిష్టు ఆగిపోయే దశలో ఉన్నటువంటి వాళ్ళలో కానీ బహిష్టు ఆగిపోయినటువంటి వాళ్ళలో కానీ కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా పోషకాహార లోపం చేత కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి నేను ఇప్పుడు చెప్పుకోవేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క పదార్థం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది కర్పూరం. బాగా నిదానంగా రాసుకోండి. కర్పూరం అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి కర్పూరం వాడితే సరిపోతుంది. అంటే హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ వాడుకుంటే సరిపోతుంది. కర్పూరం పొడి ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. తులసాకులు ఎండించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ తులసాకుల చూర్ణము మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం దొరికేట్లయితే ఆ చూర్ణం తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 25 గ్రాములు. అంటే ఈ యొక్క కర్పూరం చూర్ణం లాగా చేసేసి అంటే చేత్తో నలిపితే పొడి పొడి అయిపోతుంది అనమాట. కొంచెం నూరితే సరిపోతుంది. మరి గట్టిగా నూరితే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి పైన జస్ట్ అట్లా నలిచేస్తే సరిపోతుంది అనమాట. సో కర్పూరం 25 గ్రాములు, పసుపు పొడి 25 గ్రాములు, తులసాకు పొడి 25 గ్రాములు. ఈ 3 పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. దీన్ని మనం రోజు ఒక్కసారి వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే వాడుకునేటువంటి విధానం చెప్తాను చూడండి. రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఏదో ఒకసారి ఒక టబ్బు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఒక టబ్బు గోరువెచ్చని నీళ్ళలో 2 లేదా 3 టీ స్పూన్లు సాల్ట్ అంటే ఉప్పు వేసేసి ఆ నీళ్ళలో కరిగించేసేయండి. ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి గోరువెచ్చని నీళ్ళలో ఈ యొక్క పాదాలు ఒక 10 లేదా 15 నిమిషాల సేపు అలాగే ఉంచేసేసి తర్వాత బ్రష్తో ఆ భాగాన్ని శుభ్రం చేసేసి తర్వాత పాదాలని ఆ నీటిలోంచి తీసేసి శుభ్రంగా పొడిబట్టతో తుడిచేసి ఆరిపోయిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధం తయారు చేసుకున్నాం కదా, ఈ యొక్క ఔషధం తగినంత అంటే ఈ యొక్క చూర్ణాన్ని తగినంత తీసుకొని తగినంత కలబంద గుజ్జు. కలబంద మీకు తెలుసు కదా, మరి గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కూడా దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్క ఈ యొక్క కలబంద. కాస్త కలబంద గుజ్జు అంటే కలబందను మనం చూసినప్పుడు పైభాగం అంతా ఆకుపచ్చ రంగు ఉండి లోపల గుజ్జు ఉంటుందన్నమాట. తగినంత గుజ్జును తీసుకొని తగినంత ఈ యొక్క పొడిలో కలిపేసేసి చక్కటి క్రీమ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ యొక్క పేస్ట్ని
ఈ యొక్క కాళ్ళని ఈ విధంగా శుభ్రంగా చేసుకున్న తర్వాత, పాదాలను శుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ పగుళ్ళ భాగంలో అప్లై చేసేయాలి. ఇంతే. ఈ విధంగా అప్లై చేసేసి ఒక గంట ఆగిన తర్వాత బట్టతో తుడిచేసినా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా ఈ యొక్క ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి ఆ యొక్క కాళ్ళ పగుళ్ళు లేదా పాదాల పగుళ్ళు తగ్గేందుకు దోహదపడతాయి. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ తులసిలో ఉన్నటువంటి యూజినాలు, రోజ్వేనిక్ యాసిడ్, ఎపిజినిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మూడవ పదార్థంగా చెప్పుకున్నటువంటి ఈ పసుపు, ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క నొప్పి తగ్గేందుకు, అదేవిధంగా ఆ యొక్క భాగంలో త్వరగా హీల్ అయ్యేందుకు, ఆ పాదాల పగుళ్ళు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. కారణం కర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఆ పాదాల భాగంలో ఎక్కడైతే ఈ యొక్క చీలికలు, పగుళ్ళు వచ్చాయో ఆ భాగంలో కూడా చక్కటి రక్త ప్రసరణ కలుగజేసి, చక్కటి పోషకాంశాలను కలుగజేసి ఆ భాగం త్వరగా స్వస్థతనందుకు ఉపయోగపడతాయి. కాబట్టి కర్పూరంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, తులసిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, పసుపులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఈ పదార్థాలన్నీ కూడా ఈ యొక్క కాలి పగుళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కలబంద గుజ్జులో కూడా ఎపిటిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు, ఎమోటిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఎపిటిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటి రసాయన పదార్థాలు నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి రసాయన పదార్థం కలబందలో ఉంటుంది కాబట్టి ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి రసాయన పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే పగుళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ నిరోధించేందుకు కూడా ఈ కలబందలో ఉన్నటువంటి ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. మరి ఈ పదార్థాలన్నీ కలిపి కూడా మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి శాస్త్రీయంగా కూడా చాలా చక్కగా పనిచేసినట్లు మనకు అవగతం అవుతూ ఉంటుందన్నమాట. శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క ఔషధాలు ఉన్నటువంటి ఈ ఔషధ గుణాలు చాలా చక్కగా పనిచేసినట్లు మనకు ద్యోతకం అవుతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.